ఈపీఎఫ్ఓ 3.0 మరియు కొత్త మరియు పాతది పీఎఫ్ ఇతర రూల్స్ మధ్య తేడాలివే. మన ప్రైవేట్ ఉద్యోగాల కష్టార్జితమైన ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ సొమ్మును అత్యవసర సమయాల్లో విత్‌డ్రా చేసుకోవడం అనేది ఒక పెద్ద సవాల్. ఆన్‌లైన్‌లో క్లెయిమ్ పెట్టి కంపెనీ అప్రూవల్ కోసం ఎదురుచూసి, ఆపై రోజుల తరబడి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడు పడతాయా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసే రోజులకు త్వరలోనే తెరపడనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ సంస్కరణలు దేశంలోని కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల జీవితాల్ని మార్చబోయిపోతున్నాయి. కేవలం ఒక ఆర్టీసీ బస్ టికెట్‌లోని లేదా కిరాణా సామాన్లను కొనుగోలు చేయడానికి వాడే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం వ్యవస్థతో విసిగిపోయిన ఉద్యోగాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ ఎంత సమయం తీసుకుంటుందో ఉద్యోగాలు అందరికీ తెలిసిందే. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే పోర్టల్‌లోకి వెళ్లి ఫార్మ్ 31 నింపాలి. ఆ తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అవ్వాలి. ఇదంతా ఒక ఎత్తైతే మీ యాజమాని దీనికి డిజిటల్ అప్రూవల్ ఇవ్వాలి. పొరపాటున పాత కంపెనీ వివరాలు తప్పుగా ఉంటే ఆ క్లెయిమ్ కాస్త రిజెక్ట్ అవుతుంది. అంతా సవ్యంగా జరిగినా డబ్బులు చేతికి రావడానికి కనీసం 7 రోజుల నుండి 10 రోజులు సమయం పడుతుంది. రూ. 1,00,000 పైగా విత్‌డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ తలనొప్పులన్నిటికీ చెక్ పెట్టడమే సరికొత్త 3.0 వెర్షన్ ప్రధాన ఉద్దేశ్యం. 3.0తో మారనున్న సమీకరణాలు. కొత్త విధానంతో ఉద్యోగి, ఈపీఎఫ్ఓ ఆఫీసుకు మధ్య థర్డ్ పార్టీ ప్రమేయం ఉండదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ సహకారంతో రూపొందుతున్న ఈ వ్యవస్థ ద్వారా ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాకు యూపీఐ లేదా యూపీఐ ఆధారిత ఏటీఎంల ద్వారా తక్షణమే డబ్బులు బదిలీ అవుతాయి. ఉమంగ్ యాప్ లేదా పీఎఫ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే డబ్బులు మీ చేతికి వస్తాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ వల్ల సుమారు 95% క్లెయిమ్‌లు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా సెటిల్ అవుతాయి. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యం పూర్తిగా తగ్గుతుంది. కొత్త లిమిట్స్ మరియు నిబంధనలు ఇవే. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ఈ సరికొత్త టెక్నాలజీ టెస్టింగ్ విజయవంతంగా పూర్తయిందని ప్రకటించారు. దీని ప్రకారం కేవలం విత్‌డ్రా ప్రాసెస్ మాత్రమే కాదు, కొన్ని కీలక లిమిట్స్ కూడా మారాయి. గతంలో 1,00,000కు ఉన్న ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని ఏకంగా 5,00,000 వరకు పెంచారు. అయితే భవిష్యత్ రిటైర్మెంట్ అవసరాల భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75% వరకు మాత్రమే యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన 25% సొమ్మును అకౌంట్‌లోకి లాక్ ఇన్ పీరియడ్‌గా ఉంచుతారు. ఈ సరికొత్త సర్వీస్ త్వరలో అధికారికంగా చందాదారులు అందరికీ అందుబాటులోకి రానుంది.